తెలంగాణ రాష్ట్రాన్ని చలి గజగజ వణికిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతుండగా రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత పెరగనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ రేపు ఎల్లుండి సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ఏడాది రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదు కావడం, దానికి తోడు ప్రస్తుతం ఉత్తర ఈశాన్య ప్రాంతాల నుంచి చల్లని గాలులు తెలంగాణ వైపు వీస్తుండడమే చలి తీవ్రత పెరగడానికి ప్రధాన కారణాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ గాలుల ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని రోజులుగా పగటి రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న తెల్లవారుజామున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. హనుమకొండలో సాధారణం కన్నా ఏకంగా 4.2 డిగ్రీలు తగ్గి 16 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అదేవిధంగా పటాన్చెరులో 3.6 డిగ్రీలు తగ్గి 13.2, మెదక్లో 3.5 డిగ్రీలు తగ్గి 14.1, హైదరాబాద్లో 1.6 డిగ్రీలు తగ్గి 16.9 డిగ్రీల సెల్సియస్గా రికార్డైంది. ఆదిలాబాద్లో 14.2, హయత్ నగర్లో 15.6 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రిపూట మాత్రమే కాకుండా పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం రామకొండలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కన్నా 3 డిగ్రీలు పడిపోయి 29 డిగ్రీలుగా నమోదైంది. నిజామాబాద్లో 30.2 డిగ్రీలు, హైదరాబాద్లో 29.2 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.